హాయ్ గైస్ చెప్పినాను కదా ఈ చలికాలం అయిపోయిన వరకు ఇంకా 3-4 సార్లైనా ఈ పడిశం మీద నన్ను ఇడిచిపెట్టిపోదని చెప్పి మళ్ళీ వచ్చింది గైస్. ఏం అనుకోవద్దండి, మీరైతే నా వాయిస్ని ఇట్లనే యాక్సెప్ట్ చేయండి. ఈరోజు పొద్దునే నా ఫ్రెండ్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అనమాట. నీకు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ చూపిస్తా, ఇన్స్పైర్డ్ బై సద్గురు అంట అది కూడా. అందుకని చెప్పి బ్రేక్ ఇద్దామని చెప్పి వెళ్ళిపోయినా. ఫస్ట్ అయితే ఇట్లా కట్ చేసి పెట్టుకున్న బనానా పీసెస్ మీదకి డ్రై ఫ్రూట్స్ పౌడర్, ఇంకా ఆర్గానిక్ బెల్లం పొడి, నెయ్యి అనమాట. డ్రై ఫ్రూట్స్లో బాదము, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఆ మూడే అండి, ఇంక వేరే ఏమీ వేయలేదు. ఇట్లా అన్నీ కలిపేసుకొని తింటే ఉండింది నిజంగా వేరే లెవెల్ గైస్. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి, అండ్ చాలా హెల్దీ కూడా. అండ్ ఇంకొక సక్సెస్ఫుల్ క్యాటరింగ్ అయితే చేసి ఇచ్చేసామన్నమాట. ఈ ఇయర్ థర్డ్ క్యాటరింగ్, అంటే మనం మళ్ళీ రీస్టార్ట్ చేసిన తర్వాత థర్డ్ క్యాటరింగ్ అనమాట. ఇయర్ అయితే ఇట్లా ఎండ్ అయింది. ఇంకా నెక్స్ట్ ఒకటి వచ్చే ఇయర్ నుంచి కూడా మంచి క్యాటరింగ్స్ రావాలని దేవుణ్ణి కోరుకుంటాను. రసము, ఇంకా వైట్ రైస్, మటన్ కర్రీ, చికెన్ కబాబ్, కలర్ రైస్ చేసి అయితే ఇచ్చేసినాము. ఇంక ఈవినింగ్ ఆ ఫ్రెండ్ గుంత పొంగల్ తినాలనిపిస్తుంది పోదామంటే సరే అని ఎక్కడుందా అని ఎత్తుక్కుంటూ పోయి ఒక మంచి ప్లేస్లో అయితే గుంత పొంగల్ తినేసినాం గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.